హాయ్ అందరికీ. ఇవాళ జామకాయ జ్యూస్ చేస్తున్నానండి. అందుకోసం వాష్ చేసి పెట్టుకున్న జామకాయల్ని ఇలాగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ముక్కలు చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం. తర్వాత తగినంత చక్కెర వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి కదండి. అందుకోసం కొద్దిగా తగినంత వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి. ఇలాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గట్టిగా పోసే దానివల్ల వడగట్టలేకపోయాను. మీరు వాటర్ పోసుకొని వడగట్టుకోండి, బాగా వడిగిపోతాయి. తర్వాత నేను అలానే చేశాను. లాస్ట్లో లెమన్ వేసుకోండి. లెమన్ వేసుకొని బాగా వాటర్గా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండ్ టేస్టీ జామకాయ జ్యూస్ అయితే రెడీ అండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.